ఈ శ్లోకంలో అర్జునుడు కౌరవుల దురాశ అవివేకం గురించి కృష్ణునికి తెలుపుతున్నాడు. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఓ జనార్దన, లోభము చేత వివేకాన్ని కోల్పోయిన వీరు కులాన్ని నాశనం చేయటం వల్ల కలిగే దోషాన్ని కాని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని కాని చూడలేకపోతున్నారు. కౌరవులు రాజ్యము అనే దురాశలో మునిగిపోయి ఉన్నారు. అందుకే వారికి పాపపుణ్యాల విచక్షణ లేదు. అయినా కూడా వారందరూ ఒకే వంశానికి చెందినవారు. వారిని చంపడం మిత్రద్రోహం మరియు వంశనాశనం అవుతుందని అర్జునుడి వాదన. వారు అజ్ఞానంతో తప్పు చేస్తున్నారు సరే, కాని అన్ని తెలిసిన మనం కూడా వారితో యుద్ధం చేసి అదే పాపాన్ని ఎందుకు మూటగట్టుకోవాలి అని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.